నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. ఒక్క మాట పట్టుకున్నారు కదా మీరు, భలే ఇమిటేట్ చేస్తున్నారండి. మీకు విషయం తెలుసా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇదే మాట వేదాల్లో కూడా ఉంది. ఎన్నిసార్లు చూపించమంటారు? అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను, అతన్ని తెలిసిన వాడే మృత్యువును జయించగలడు, నాణ్యపంథ విద్యతే యానయ, అది తప్ప అనుసరించడానికి అన్య మార్గమే లేదు అని ఉంది. ఆయన తెలుసుకోకపోతే రక్షణే లేదు, చీకట్లో చావాల్సిందే. వేదంలోనే ఉందండి, ఇంకేం కావాలి? ఆ ఒక్కడిని ఎవరినో తెలుసుకోవాలి, ఆ ఒక్కడిని తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఇదంతా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇవన్నీ మానేసుకుని అందరం, ఇటు స్వామీజీలందరూ 100 మంది, ఇటు క్రైస్తవ పెద్దలు ఒక 100 మంది, ఇటు ఇస్లామిక్ సహోదరులు ఒక 100 మంది, ఇటు జైనులు సిక్కులు అందరూ కూడా ఒక 100 మందిగా కూడుకొని అన్ని వర్గాల వారు ఒక దగ్గర కూర్చొని ప్రతి ప్రశ్న మీద ఒక మంచి అభిప్రాయం కలిగే వరకు, సామ్యత సఖ్యత కలిగే వరకు, అందరికీ అంగీకారం అయ్యే వరకు చక్కటి చర్చ జరిగి వాస్తవ సత్యాన్ని అందరూ వెంబడిస్తే సరిపోతుంది. ఎవరి సాంప్రదాయాలు మార్చుకోకండి, ఎవరి ఆచారాలు మార్చుకోకండి. సాంప్రదాయ ఆచారాలలో గొప్పవి, ఉన్నతమైన ఆలోచన విధానములు కలిగినవి ఉన్నాయి, వాటిని వెంబడిద్దాం. మూర్ఖం కలిగినవి, మూఢనమ్మకాలు కలిగినవి అన్నిటిని పెకలించేద్దాం, అన్నిటిని తీసేద్దాం. ఏది మంచిదో దాన్ని వెంబడిద్దాం. అదే కదా కావాల్సింది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేశంలోని అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలి, దేశంలోని అన్ని మతాల వాళ్ళు